రాజ్యాంగ రూపకర్త డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆదర్శాలను ఆశయాలను అనుచరులకు తీసుకురావడమే ఆ మహనీయునికి మనం అందించే అసలైన నివాళి అని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు అధ్యక్షతన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ, కౌన్సిలర్లు, తెదేపా నాయకులు, కార్యాలయ సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని, మన కోసం రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అని, యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అభివృద్ధించాలని మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, తెదేపా నాయకులు, బడుగు బలహీన వర్గాల నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి. ఈ జయంతి వేడుకల్ని మార్కాపూర్లో మున్సిపాలిటీ ఆవరణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పార్టీ శ్రేణులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భగవద్గీతతో సమానమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయనకి ఉండింటే ఆయన ఆశయాలు ఇన్ని సంవత్సరాలు కొనసాగిస్తున్నందుకు ఈ భారత దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వించే విధంగా ఆయన చేసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నందుకు ముఖ్యంగా అంబేద్కర్ గారు చాలా ధన్యులు. ఎందుకంటే ఈరోజు ఆయన రచించినటువంటి రాజ్యాంగం అనేది లేకపోయింటే ఈరోజు ఈ భారతదేశం ఏమై ఉండేదో, ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఉండేదో. ఆయన రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఈ దేశం సుఖశాంత సంతోషాలతో ఉంటుందంటే కారణం దానికి బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలను తప్పకుండా కొనసాగిస్తామని, ఆయన భూమి ఉన్నంత వరకు ఆయన రాజ్యాంగం నిలబడుతుందని మేమంతా మనసారా విశ్వసిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.